వీళ్ళు మండల్ వివోఏలు ఒక హసన్పర్తి మండల్ హిందీ పాట పాడతావా అటు చేస్తున్నారు వేరే అదే రకంగా మహిళా సంఘం అనేది ఎల్లకాలం ఉండేది కాబట్టి ఈనాటి తర్వాత మన హనుమకొండ జిల్లా డిఆర్ఓ గారు గౌరవనీయులు శ్రీ మేనశ్రీని గారిని వేదిక నలకించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పర్వతగిరి ఎంఎస్ అధ్యక్షులు కోరుతున్నాం. అదేవిధంగా ఐనవారు మండల సమాఖ్య అధ్యక్షురాలు సుమలత గారిని వేదిక నలకించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మిత్రులందరూ మరి ఇక్కడ క్లిప్ పోయింది బ్రో. అట్లనే మన మండల సమాఖ్య అధ్యక్షుడు ఇందిరా మహిళా శక్తి సంబరాలను మనం జ్యోతి ప్రజ్వలనం ద్వారా ప్రారంభించాలని గౌరవ అతిథులందరినీ మరి ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమం మిషన్ ఏర్పాటు చేసి సంవత్సరమైన సందర్భంలో మరి ఈ యొక్క మహిళా శక్తి సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం జరుపుతున్నది. మరి ఈ రోజు మన జిల్లాలో మొదటిగా మనం జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం, గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా, గంగ పొంగి పొరలినాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. అందరికి అటు స్టేజ్ మీద లెఫ్ట్ సైడ్ ఈ అందరికి సీట్లు కేటాయించడం జరిగింది. దయచేసి ఈనాటి ఇందిరా మహిళా శక్తి సంబరాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయుల పెద్దలు మేడం డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరంగల్ అటెండ్ కావడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు, ఈ రోజు మనం ఇక్కడ జరుపుకునే ఒక కార్యక్రమం మరో ఎత్తు. గతంలో జరుపుకున్న కార్యక్రమం ఆవిర్భావం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ మహిళా శక్తిని సంవత్సరం పూర్తి చేసిన తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా చేశారని వేదమేమిది మధుర్యము కటిక దారిద్ర్యము అడ్డులే మూలధనం చేయదు నీత సహగమనం మన వెంట కడ నలుగురు అంతా నిజాయితీగా ధర్మబద్ధంగా చేయండి మీకు ఇచ్చిన టైంలో, ఓకేనా? ఇప్పుడు మన చెల్లెమ్మ అందరికీ నమస్కారం. అది వర్ధలపేట మండలం పిఆర్పి. ఓకే, వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా అట్లనే హసన్పర్తి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మేకింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. మరి సార్ గారు చేతులు తీసుకుంటున్నారు, చెప్పండి కొట్టాలి. నెక్స్ట్
మేనక, ఎందుకంటే చాలా కొంత వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు, దయచేసి రండి. అదేవిధంగా పర్వతగిరిలో ఇప్పుడు 20 కోట్ల రూపాయలకు సంబంధించి మనం ఆస్తులు పంపిణీ చేస్తున్నాం. పర్వతగిరి ఏపీఎం గారు మీ చెప్తాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా గ్రౌండ్ చేయించవలసిన కోరుతున్నాం. లక్షలు మొత్తం 20 కోట్ల 26 లక్షలు. తర్వాత హసన్పర్తి మండలం నాయకులు అదేవిధంగా యానవల్ సంబంధించి 2,86,00,000 చెక్ మున్సిపాలిటీ వార్డ్ 12 పుల్లి నాగమణి, దయచేసి ఆ సంబంధిత మున్సిపల్ ఈరోజు ఇందిరా మహిళా శక్తి సంబరాల సందర్భంగా 54 కోట్ల 53,70,000 చెక్కుల పంపిణీ గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలనుసారంగా ఈరోజు ఇందిరమ్మ సంబరాలు మహిళా శక్తి సంబరాలలో వడ్డీ లేని రుణాలను మహిళా సోదరిమణులకు ఇవ్వడం జరిగింది. సో మహిళ అనుకుంటే మహిళ ఏదైనా చేయగలిగే శక్తి మహిళలకు ఉంది కాబట్టి మహిళలను ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడం, వారిని కోటేశ్వరులుగా చూడవలసింది అనే ఒక ఆకాంక్షతో ఇందిరా ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాట ఇచ్చిన విధంగా మహిళలను కోటీశ్వరులు చేసే విధంగా మా యొక్క ప్రభుత్వం ముందుకు పోతుంది. మొత్తం ముఖ్యమంత్రి గారు వారి యొక్క కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ప్రతి ఒక్కటి కూడా కార్యాచరణ చేసుకుంటూ మహిళలకు మహిళా శక్తి ఏంటిదో ఈరోజు చూపెట్టే విధంగా ఒక్కొక్క మహిళ వారు ఏ విధంగా ఈ యొక్క సంఘాలను సభ్యులు ఏ విధంగా నడుపుతున్నారో వారు చెప్పడం జరిగింది. అలాగే మహిళలకు సోలార్ ప్లాంట్స్, అలాగే పెట్రోల్ పంప్స్, గ్యాస్ పంప్స్ వారికి ఇవ్వడం, అలాగే ఇప్పటికి మనకు జిల్లాకు సుమారుగా నా కాన్స్టిట్యున్సీకి 7 బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వడం చాలా గొప్ప విషయం. వారికి ఇప్పుడు ఒక మహిళ మాట్లాడుతూ నెలకు మాకు ఆర్టీసీ నుండి వచ్చే ఆదాయం 70,000 మా అకౌంట్లో పడుతుందంటే చాలా సంతోషంగా ఉంది. అంటే మహిళలను ఏ విధంగా అయితే కలలు కన్నారో కోటీశ్వరులు చేయాలనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విధానాన్ని ఆ యొక్క మహిళలు సార్థకత చేసుకొని ముందుకు పోతున్నారు. కాబట్టి వారికి ఈరోజు అందరికీ కూడా వారికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు.